హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ భవానీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో పిల్లలకి బోర్ కొడుతుందనేసి దగ్గరలో ఉన్న సినీ ప్లానెట్కి వచ్చామండి. ఇది నియర్ కొంపల్లి అంట. మేము ఎప్పుడు సినిమాకి టైంకి అయితే వెళ్ళలేదు. అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అన్నా అయిపోతుంది. ఈసారి ఎట్లయినా హాఫ్ అన్ అవర్ ముందే ఉందాము, పిల్లలకి కూడా టైం పాస్ అవుతుంది అనుకున్నాము. ఎట్లా తిరిగి హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేసినాము. బట్ ఇక్కడికి పిల్లల్ని మాత్రం ముందుగా మాత్రం తేవద్దండి. ఎందుకంటే సినిమా స్టార్ట్ అయ్యే లోపడే ఇక్కడ మాకు సినిమా చూపించినారు వీళ్ళైతే. ఇక్కడ మా చెల్లెలు కొడుకు చూడండి ఎంత స్పీడ్గా అటు ఇటు పరిగెడుతున్నాడు. ఎక్కడ జారి పడతాడు అనేసి ఫుల్ టెన్షన్గా ఉండే నాకైతే. వీడైతే ఆగమంటే కూడా ఆగట్లేదు. గట్టిగా అడుగుదామంటే ఇంకా మాల్ మొత్తం ఇంకా నన్నే చూస్తారు. ఇంకా వాళ్ళందరికీ నేను షో ఇచ్చిందా అని అవుతాననేసి ఇంకేం చేద్దాం, వీడు చేసే అల్లరిని మాత్రం నేను వీడియో దిగడం స్టార్ట్ చేసిన. అండ్ ఇక్కడ ఎదురుగా మిర్రర్ పెట్టినారు, కొంచెం టైం పాస్ పక్కన చూసినారు. ఒక ఆంటీ నన్ను ఎట్లా చూస్తుంది, తెలంగాణ శకుంతల లాగా పోజ్ పెట్టించింది. ఇంకా నా కూతురు చూడండి ఎదురుగా వచ్చి మిర్రర్తో వీళ్ళకైతే బాగా టైం పాస్ అయింది ఇక్కడ మిర్రర్తో. DJ. Sorry, it's DJ. ఇంకా భవి తనకు తానే మిర్రర్లో చూసుకొని బాగా టైంపాస్ చేసింది. వీడిలో స్పైడర్ మ్యాన్, ఒక హీ మ్యాన్, ఒక హా మ్యాన్ చూసుకుంటూ ఇమాజిన్ చేసుకుంటాం. ఇక్కడ మా చిన్న చెల్లి కొడుకు అనమాట. వీడికో ఐస్ క్రీమ్ ఇచ్చినాడు. వాడు ఐస్ క్రీమ్ తినకుండా మొత్తం ఫ్లోర్కి అంతా తినిపిస్తున్నాడు ఐస్ క్రీమ్. మొత్తం అంతా డ్రాప్స్ ఉన్నాయండి అక్కడక్కడక్కడ. ఎవరైనా చూసినారంటే పక్కా అరుస్తారు. నాకైతే ఈ బాబు ఎవరో తెలియదు, నేనైతే పారిపోతున్నా. ఇక్కడ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అనేసి ఈగర్లీ వెయిటింగ్ అండి మేమందరం. పిల్లలు స్టార్ట్ చేసినారు ఇంకా అల్లరి, మమ్మీ ఎప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది అనేసి. ఇంకా వీళ్ళకి టైం పాస్ కోసం అనేసి అట్లా మైండ్ డైవర్ట్ చేసినాం మొత్తానికి. ఇంకా మూవీ స్టార్ట్ అయిందో లేదో మా వాళ్ళకి అప్పుడే స్నాక్స్ కావాలంట. ఇంకా నాకు తెలిసి ఈ షాపింగ్ మాల్స్ ఇట్లా మూవీ సెంటర్స్కి వచ్చేటప్పుడు ఫుల్గా మెక్కి రావాలి. ఎందుకంటే ఆ సరౌండింగ్స్ ఎందుకో ఏమో అండి, వస్తేనే ఆకలి అనిపిస్తుంది, ఇంట్లో అయితే అస్సలు అనిపించదు. అండ్ ఇక్కడ పాప్కార్న్ ఈ రేట్లు చూస్తే హ్యాపీగా దీన్ని పెట్టే కంటే బయటికి వెళ్ళి బిర్యానీ తినడం చాలా బెటర్. ఇంకా తప్పదు కదండి, ఫస్ట్ నుంచి వస్తున్న ఆనవాయితీ అనమాట. ఇంకా సినిమా అంటేనే ఇంకా బ్రేక్లో స్నాక్స్ పక్కా ఉండాల్సిందే. ఇంకా తప్పగా ఇంకా పిల్లలు అడుగుతున్నారు కదా, వద్దన లెక్క తీసుకోవాలి. అన్నీ బాగానే ఆర్డర్ పెట్టి తీసుకున్నాము. అండ్ ఇక్కడ మాకు ఫోన్పే కానీ స్కానర్ కానీ ఏం పని చేయకపోతే ఏంటి పరిస్థితి? మీకేమైనా ఐడియా వస్తే కామెంట్ బాక్స్లో ప్లీజ్ చెప్పరా. అండ్ ఇక్కడ ఇంకోటి చికెన్ ఫ్రాంకీ అంటండి. చూసే బాగా టెంప్టింగ్గా పెట్టేసరికి మేము వెళ్ళి ఆర్డర్ పెట్టాము. వీడి ప్రొసీజర్ కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది. ఇది ఇంచుమించు లైక్ షావర్మా అనుకోండి. చికెన్ ఫ్రాంకీ అనే కానీ దాంట్లో చికెన్ పీసెసే లేవు. అండ్ చీజ్ కూడా అట్లట్లా వేసినాడు. ఎక్స్ట్రా చీజ్ వేయమంటే ఎక్స్ట్రా చీజ్ 10 రూపీస్ అంట. అండ్ టోటల్లీ టేస్ట్ మాత్రం అసలు బాగాలేదండి, చండాలంగా అనిపించింది నాకైతే. మొత్తానికి ఈ చెత్త తినేకి రెడీ అన్నట్టుగా మా చెల్లి ఫోజ్ ఇచ్చింది. లోచన్కి మాత్రం పొటాటో స్ట్రింగ్స్ చాలా బాగా నచ్చినాయంట. వాడైతే మూవీ చూసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేసినాడు తినుకుంటూ. భవి
మొత్తానికి మూవీ కంప్లీట్ అయిపోయిందండి. క్యాబ్ కోసం వెయిటింగ్ అనమాట. హాఫ్ అన్ అవర్ అయింది బుక్ చేసి, ఇంతవరకు రెస్పాండే లేదు. మామూలుగా అయితే బుక్ చేసిన వెంటనే 5 మినిట్స్లో అక్కడ ఉండిపోతారు. ఇట్లాంటి ఎమర్జెన్సీ టైంలో మాత్రం సత్తా ఇచ్చేస్తారు అట్లే. పిల్లలతో బయట వెయిటింగ్ అంటే కొంచెం రిస్కీ కదా, అండ్ టార్చర్ కూడా అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.